బాబాయ్ నమస్తే బాబాయ్. చెప్పు చెప్పు. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావు తెనాలికి ఎమ్మెల్యేగా? చేస్తారా లేదా అది కావాలి ముందు మనకి. చెప్పు. నాదెండ్ల మనోహర్ గారా? ఎవరు వస్తారు చెప్పు. శివకుమార్ గారా? ఏమో ప్రజెంట్ మరి శివకుమార్ లాగానే ఉన్నారు మరి. అది అది ఇక్కడైతే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కాబట్టి ఏమో ఇప్పుడు ముగ్గురు కలిసి ఉంటారు కదా వాళ్ళు. అది అది ఏదనేది కూడా ఇక్కడ నిర్ణయంగా చెప్పలేకపోతున్నాం. మీరు ఎవరు వస్తే బాగుంటుందని నమ్ముతున్నారు? మాకు ఎవరు వచ్చినా ఏం బాగుంది రావాలండి. ఎవరు వస్తే ఏముంది కానీ మాకు ఉపయోగపడే వాళ్ళు వస్తే బాగుంటుంది. అది ప్రజలు కూడా మంచివాడిని చూసి అనుకుంటే బాగుంటుంది. అది ఇప్పుడున్నటువంటి ఈ నాయకులు ఎవరు లేరంటారా? ఇప్పుడు ఉన్న నాయకులు అంటే మరి ప్రజెంట్ మరి చూస్తూనే ఉన్నారుగా వ్యవస్థ ఎలా ఉందో. ఇంకా దీనికంటే మెరుగు అవ్వాలని ఆలోచిస్తాం ఎవరైనా. అది పార్టీ మారాలనుకుంటున్నారా? మార్పు కోసం? మార్పు కోసం అంటే పార్టీ పాలన మారాలనుకుంటున్నారా? కొత్త పార్టీ రావాలని? పార్టీ పాలన మారాలనుకోవట్లా. పార్టీ ఏదైనా కానీ ఇప్పుడు కంటే మెరుగ్గా చేయాలని వాళ్ళ మనసులో ఉంటే బాగుంటుంది విషయం. అది సలాం వాలేకుం భాయ్. వాలేకుం సలాం. సార్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు తెనాల్లో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు తెనాల్లో? నాకు అవన్నీ తెలియదు. అంతకుముందు 500 సంపాదించినాడు 50 రూపాయలు తాగేవాడు ఒక క్వార్టరు. 50 రూపాయలు అప్పుడు క్వార్టరు. ఆ తర్వాత వాడికి చాలేదనుకో ఇంకో క్వార్టర్ తాగేవాడు. 100 రూపాయలు అయ్యేది. 500 సంపాదిస్తేవాడు 350 ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఆడు ఖర్చులు ఎంత ఉండేవి? 50 రూపాయలు ఉండేవి. 150 రూపాయలు ఖర్చు అయ్యేది. పిల్లలకి తీసుకెళ్ళేవాడు ఒక 50 రూపాయలకి 200 రూపాయలు ఖర్చు అయ్యి 300 ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినంత 150 రూపాయలు చేశాడు 50 రూపాయలది. 150 రూపాయలు చేసినాక వాడికి 2 క్వార్టర్లు తాగితే 500 ఇడే సరిపోతున్నాయి వాడికి. వాడి ఇంటికి ఏం తీసుకెళ్తాడు? ఇంకా వాడి ఇంటికి ఏం తీసుకెళ్తాడు? వాడు పెళ్ళాం బిడ్డలు ఏం బతుకుతారు? అది ఇంకేం లేదు. కొద్దిగా తగ్గించేస్తే సామాన్యమైన కుటుంబాలు సక్రంగా బతుకుతారు. అదొకటి దరిద్రపు ముందు. క్వార్టర్ తాగితే తెల్లారిపోతే వాడు పనికి వెళ్తా కప్పగా పండుకుంటున్నాడు. వాళ్ళు పాసి పనులకి వెళ్తున్నాడు. కొంపల్లో పోయిన ఆడవాళ్ళు అది వరకు వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పాసి పనులకి వెళ్తున్నారు. ఆ పాసి పనులకి వెళ్ళకుండా ఆ ముందు మానేపించి చక్కటి ముందు ఎప్పించేసి మళ్ళీ లేకపోతే ముందు ఎత్తేయమని చెప్పు. అసలు పీడ వదిలిపోద్ది. ఒప్పుకుంటారా మీరు నిజంగా మందు ఎత్తేస్తే? లేకపోతే ఏం చేస్తాం? ఇంకా ఒప్పుకోక లేనప్పుడు ఏం చేస్తాము? స్ప్రీటు అంతా గబ్బు ఒళ్ళంతా కంపు. ఏం చేస్తాం చెప్పు? ఆ తాగిన కాడి నుంచి నీరసము, కాళ్ళు చేతులు పడిపోవటము, లెగవలేకపోవటము, అంతా గబ్బు. అంతకుముందు మేము వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం లేదు. ఉన్నమాట చెప్తున్నా కదా. ఈయన వచ్చినాకే మరి ఇది కొత్త సినిమా బ్యానర్లు, అది ట్రైన్లు బ్యానర్లు, ఏదో కొత్త బ్యానర్లు మొత్తం వస్తున్నాయి. అదేదో మంజుల అంట, ఆ కంపెనీలన్నీ గాడిద అంట, గెద్దం అంట. ఏదో వాస్తవానికి ఆ మందు కంపెనీలన్నీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే చివరి రోజుల్లోనే వాటికి అనుమతి ఇచ్చింది. ఆ కంపెనీలన్నిటికీ అవి ఆంధ్రాలోకి దిగుమతి అయ్యే టైంకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపించబడింది. సో అప్పటి నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవి తీసుకొచ్చాడు అంటున్నారు. వాస్తవానికి అయితే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి వచ్చినవి అవి. అప్పుడు మాకు ఇబ్బంది ఏమి లేదని చెప్తున్నా కదా. ఆయన ఉన్నప్పుడు ఆయన వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాకు ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మాకు ఇబ్బంది అయింది. మీకంటే మందు బాబులకే అందరికీ ప్రతి ఒక్క విషయానికి కరెంటు ప్రాబ్లం వచ్చింది. కరెంటు బిల్లు అంతకుముందు 150 వచ్చేది, ఇప్పుడు 600 రూపాయలు వస్తుంది. 150 ఎక్కడ, 600 ఎక్కడ? సామాన్యుడి కష్టంగా ఉంది మరి. అంతే మరి. అడిగేవాడు ఎవడు? ఎవడి కాడు మాకు దొరికితే చాలే, ఎవరి కాడు మేము తింటే చాలే అనుకుంటున్నారు. అడిగేవాడు ఎవడు? అడిగితే తప్పుడు వాడు. సలాం వాలేకుం భాయ్. అలేకుం సలాం. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నావు తెనాలికి? నాదెండ్ల మనోహర్ గెలుస్తాడని అనుకుంటున్నాం. అంటే ఏమని? కూటమి వల్ల లేకపోతే ఎట్లా? కూటమి కాదు, ప్రజలు ఇసుకించిపోయారనమాట. ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ ధరలు పెరగటం కానీ, ఆ రకరకాల నిత్యావసరాలు పెరగటం కానీ, అన్ని విధాలుగా పెరగటం వల్ల తెలుగుదేశానికి ఎన్నుకోవాలని అనుకుంటున్నారు. అది నిత్యావసరాల ధరలే కారణమా? నిత్యావసరాలు అన్ని విధాలుగా కారాలే. అందుకోసం తెలుగుదేశం ఈసారి వస్తుందని. నిత్యావసర ధరలు అనేటివి ఓన్లీ మన రాష్ట్రమే కాదు కదా, మొత్తం దేశం అంతా పెంచుతున్నారు కదా. అన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి. కేంద్రం నుంచి వస్తున్న ట్యాక్స్ కానీ, మన ఆంధ్ర నుంచి పడుతున్న ట్యాక్స్ అంతా కలిపిన ఇప్పుడు నిత్యావసరాలు అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్, అది మన రాష్ట్ర గవర్నమెంట్ కూడా దానికి కొద్దిగా అదుపు చేసే విధానం ఉంటుంది. చంద్రబాబు ఉన్నప్పుడు అప్పుడు ఎంత ఉండేది? 80 రూపాయలు ఉండేది. ఇవాళ వచ్చి 160. మినపప్పు ఎంత?
140 ఇవన్నీ చింతమండు కానీ అన్ని రకాలుగా పెరుగుతూనే ఉన్నాయి కదా. అది ఏదంటే చంద్రబాబు ఉంటే అంత పెరగకుండా ఒక నిబంధనలో పెట్టేవాడు. అది ఆయనకి నాకు తేడా. ఛార్జీలు పెరిగినాయి, కరెంటు పెరిగింది, అన్ని విధాలుగా పెరిగినాయి. అందరు నష్టపోతున్నారు. రూపాయలు సంపాదించినా రూపాయలు మిగలటం లే ఎంతైనా కానీ. అందుకోసం ఏంటంటే ఈసారి చంద్రబాబుకి ఎన్నుకుంటే బాగుంటుందని జనం అనుకుంటున్నారు. గెలుస్తాడని నమ్ముతున్నారా మీరు? గట్టిగా. బాబాయ్ నమస్తే బాబాయ్. బాగానే ఉంది. ఏం బాగుంది? అన్ని పింఛన్లు ఇస్తున్నారు బాగానే. జగన్ ప్రభుత్వమా? జగన్ ప్రభుత్వం. మరి ఇళ్ళకి వచ్చి బియ్యం ఇస్తున్నారు. అంతకుముందు ముస్లింలు బాగా అల్లాడిపోయారు. అంతకుముందు పింఛన్లు కూడా చెట్టు కింద నుంచి ఎత్తి పెడతారు పుస్తకాలు. మిషన్ పని చేయట్లేదు వెళ్ళిపోమంటారు, వాళ్ళు అడ్డం పడిపోతారు. బాగుంది ఇది. అన్నీ నీకు సంక్షేమాలన్నీ అన్నీ ఉన్నాయి. అన్నీ ఈయన వచ్చినాక అంతకుముందు లేవు. ఈయన వచ్చినాకనే మా మనవరాలకు కూడా అమ్మఒడి అయ్యో అన్నీ పడ్డాయి. అన్నీ బట్టి మళ్ళీ వస్తాడు ఆయన. ఆయన వస్తాడు. ఆ అమ్మాయి పుట్టిన డేట్ తప్ప ఏం తెలియదు. పుట్టిన డేట్ ఒకటి ఉంది అంతే. ఈషా కడితే 5,000 లంచం అడిగారు. ఎవరు 5,000 అడిగింది? ఇక్కడ ఈ సేవలోనే ఎవరు ఆ వ్యక్తి ఎవరు? అంటే ఏం పని చేసేవారు? వాలంటీరా లేకపోతే లోపల ఉంటారు వారంటీ వాళ్ళు అడిగి 5,000 అడిగారు. ఈ సేవ కాదు, సచివాలయం. 5,000 అడిగారండి. మేము 5,000 కట్టే కెపాసిటీ ఉంటే అమ్మాయి మేము హోటల్లో పోయి పనిచేసి మాకు కర్మ ఉంటుంది కదా. పిల్లలు పని చేస్తున్నారు. మాకు అసలు ఏమీ లేదు. మాకు ఇబ్బందిగా ఉందండి. ఎవరు ఏం పట్టించుకోవట్లే. మేము వచ్చి 3 సంవత్సరాలండి తెనాలి వచ్చి. మీది ఏ ఊరమ్మా? సొంత ఊరు? మాది ఏలూరండి. ఏలూరా? వాలంటీర్తో మాట్లాడారా? వాళ్ళే మార్పిచ్చేస్తారు కదా ఇక్కడికి? లేదండి, మాది చిన్నప్పుడే మా నాన్న మా అమ్మ చనిపోయారండి. అయ్యో, పుట్టిన సర్టిఫికెట్ కావాలన్నారు. నాకు తెలియదండి పుట్టిన సర్టిఫికెట్. చిన్నప్పుడే చనిపోయారు మా అమ్మ నాన్న. ఎందుకు చనిపోయారు తల్లి? ఆయన అదే కొద్దిగా జబ్బు చేసి ఇద్దరు చనిపోయారు. మాకెవరు లేరండి, నేను ఒక్కదాన్ని. మా పాప హోటల్ పని చేస్తుంది. మా పాప వాటిలో పని చేస్తుంది. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. నేను ఇళ్ళల్లో పని చేస్తాను, మా పాప వాటిలో పని చేస్తానండి. అందరికీ పట్టించుకుంటున్నారు కానీ మాకెవరు పట్టించుకోవట్లేదండి. ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు ఏమీ లేవండి మాకు. దగ్గర అసలు నువ్వు దేనికోసం ట్రై చేసావు? ఏమని అడిగే వాళ్ళని? ఆధార్ కార్డు గురించి ట్రై చేశానండి. నాకెవరూ లేరు. మా అమ్మాయి గురించి ఆధార్ కార్డు పింఛన్ అవి పెట్టుకుందామని ట్రై చేస్తే ఎవరు ఏం పట్టించుకోవట్లేదండి. 5,000 అడిగారు. 5,000 అడిగారండి. ఎమ్మెల్యే గారు కలిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. ఇంటికి వస్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. మేము మా ఇబ్బందులు చెప్తే ఏమో అర్థం చేసుకోవట్లేదు, మాట్లాడట్లేదండి ఆయన. అది చంద్రబాబు గారు ఉంటే అన్ను చేసేవారు. ఇప్పుడు జగన్ గారు ఏం పట్టించుకోవట్లేదండి. మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. మాది కలకత్తా అండి పుట్టింది. ఆ కలకత్తా నుంచి ఇక్కడ రావాలంటే వాళ్ళు చచ్చిపోయారు కదండి. పుట్టిన డేట్ కావాలంటే ఎవరు ఇస్తారు మాకు? మాకు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నేనండి, మా అమ్మకి మా నాన్నకి. మీకు నీతో పాటు పాప ఉందా నీకు? వాటిలో పని అయ్యో, చదివించలేదా? చదువుకోదంతే. ఏ ఒంట్లో బాగోదండి నాకు. చదువుకోవడానికి ఏముంది? పొద్దున్న సాయంకాలం వచ్చేసి చదివించవచ్చు కదా. ఆ పిల్ల నాకు ఒంట్లో బాగోదండి. నాకు నిమ్ము బాగాను. చూపించుకున్నావు హాస్పిటల్లో? మరి చూపించుకోవడానికి డబ్బులు అవుతాయని ప్రైవేట్ మామూలు ఆర్ఎంపీ డాక్టర్ కాడ ఇంజక్షన్లు అవి చేయించుకుంటున్నాను. అదండి మా బాధలు. ఎవరు పట్టించుకోరండి మాకు. వాలంటీర్ పేరేంటమ్మా? వాలంటీర్ కానీ అక్కడ సచివాలయం పేరుది సాయి కుమార్ అండి. సాయి కుమార్ వాలంటీర్ అని సచివాలయంలో ఉండే వ్యక్తి. వాలంటీర్ సాయి కుమార్ అడిగాడు 5,000. 5,000 సచివాలయంలో 5,000 అడిగారండి. ఈ వాలంటీర్లు అడిగితే మా పుట్టిన డేట్ కావాలి, అవన్నీ కావాలంటే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పటికి తెప్పించామండి ఎలా ఒకలాగా. ఆయన చేయట్లేదు, పట్టించుకోవట్లేదు మాకు. సార్ నమస్తే. నమస్తే, చెప్పండి. ఈసారి తెనాల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యే? నా ఉద్దేశం నారాయణ మనోహర్ గారు వస్తారండి. ఓకే, కూటమి అభ్యర్థి. అదే కూటమి నుంచి జనసేన అభ్యర్థి. జనసేన అభ్యర్థి గారు గెలుస్తారు. 99% ఆయనే ఈసారి మాట. అంటే విజయ అవకాశాలు ఉండడానికి గల కారణాలు ఏమంటాయి సార్? అంటే అంతకుముందు ఆయన మంచి పనులు చేశారు మాకు మున్సిపాలిటీ అప్పుడు. చేశారా తెనాల్లో? చేశారు, అంతకుముందు చేశారు. మున్సిపల్ డెవలప్మెంట్ ఆయన టైంలో, అన్నపతి సత్యంగా టైంలో అలా అయింది. ఓకే, సో ఆయనకి ఈసారి వేద్దాం అనుకుంటున్నాను. పైన గవర్నమెంట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన కోటి మొత్తం ఎన్డీఏ అంతేనా? కాదా, చంద్రబాబు వీళ్ళందరూ కలిసి కూటమి. చంద్రబాబు సీఎం అవుతాడు.
ఈసారి ప్రభుత్వం బాగుంటుంది అంతే. అంటే మార్పుకి కోరుకోవడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు ఇది బాగుంటాయి, పద్ధతులు బాగుంటాయి, ఉద్యోగం వస్తుంది, పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని చంద్రబాబు నాయుడే రావాలి. సార్ వస్తారని నమ్ముతున్నారు? గట్టిగా లక్ష మెజార్టీ గెలుస్తాడు. తెనాలికి ఎవరు వస్తారనుకుంటున్నారు ఎమ్మెల్యే? తెలుగుదేశం కూటమి అభ్యర్థి నాదెళ్ల మనోహరా? అంటే ఆ గెలుపుకి గల కారణాలు ఏమై ఉంటుంది అనుకుంటారు? ఆయన ఇంత ముందు అభివృద్ధి చేశాడు, కూటమి ఉంది, అభివృద్ధి జరిగిందంటారా తెనాల్లో? నాదెండ్ల మనం ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఒక ప్లస్ వైఎస్ఆర్కి యాంటీ ఉంది కదా బాగా. అంటే యాంటీగా ఎందుకున్నారు అనుకుంటున్నారు? ఎందుకంటే ఏం చేశాడని ఫేర్గా ఉంటారా? ఒకటి చేశాడని చెప్పనండి, అన్ని వ్యవస్థలన్నీ ధ్వంసం చేసేసాడు. అది సరి చేయడానికి ఒక 20-30 ఏళ్ళు పట్టుద్ది. చంద్రబాబు నాయుడికి 20-30 ఏళ్ళు పట్టుద్ది దోచేస్తే దేశాన్ని. ఇంకా ఎట్టొస్తాడు? ఈసారి మార్పు కోరుకుంటున్నారు మరి? గ్యారంటీగా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి తెనాల్లో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారనుకుంటున్నారు? నేనైతే నాదెళ్ల మనోహర్ వస్తారనుకుంటున్నాను. కూటమి అభ్యర్థి? కూటమి అభ్యర్థి ఆయన వస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కొన్ని గతంలో చాలా మంచి పనులు చేశాడు. బ్రిడ్జిలు వేయించడం కానీ, ఏదన్నా తెనాలికి ఏదైనా ఉపయోగపడిందంటే ఆయన చేసినవి. ఫర్దర్గా శివకుమార్ చేసినవి అయితే నాకు ఎక్కడేం కనబడలేదు. అంటే కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినవి ఎక్కడైనా కనబడుతూ ఉండాలి కదా 5 సంవత్సరాల్లో. నాకు ఎక్కడైతే కనబడలేదు. ప్రీవియస్ కన్స్ట్రక్షన్ చేసినవి, అంతకుముందు నాదెళ్ల మనోహర్ చేసినవి అవే కంటిన్యూ అయినాయి తప్ప ఆయన కొత్తగా ఏం చేసినవి అయితే ఏం లేదు. ఆయన చేసిందల్లా ఏంటంటే వైసీపీ చేసినంత అంత చెడుదారుల్లో యువతని ఎట్లా ముందుకు నడిపించాలి అది అయితే బాగా చేశారు. ఇప్పుడు నేను ఎంప్లాయీని, ఐటీ ఎంప్లాయీని. నాకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏం చేశారు. మిగతా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా. అంటే వేరే వాళ్ళకి ఇప్పుడు అన్ఎంప్లాయీస్ ఉంటారు, లేదా ఇక్కడ వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి తెలియకపోవచ్చు. నాకు తెలుసు అంటే ఏం చేశారు ఏంటి. ఐటీలో అంటే ఐటీ ఏం చేశారని నాకు తెలుసు. నేను దాన్ని ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి నేను చెప్పగలుగుతాను నాదెళ్ల మనోహర్ వస్తారని చెప్పి చెప్పగలుగుతున్నాను. అది పైన ప్రభుత్వం కూడా కూటమే రావాలండి. ఎందుకంటే 5 years నుంచి యువతకి అనేది సరైన దారి లేదు. క్యాలెండర్ ఆపేశారు. పాపం 5 సంవత్సరాలు వాళ్ళకి ఇబ్బందే. అంటే లేనోళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళని బేస్ చేసుకొని యువత ముందుకెళ్తేనే కదా అంతా ఇండస్ట్రీస్ కానీ ఏమన్నా అన్నీ వచ్చేది. వాళ్ళు చదువుకునే వాళ్ళు ఖాళీగా ఉండి ఏమి లేకుండా వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళని బట్టి మనం కూడా ఏంటంటే వాళ్ళు ఖాళీగా ఉండే పేరెంట్స్ డిపెండ్ అయ్యి వాళ్ళు అంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇవి ఎన్నాళ్ళని ఇట్లా పెన్షన్లు వాటి మీద బేస్ అయ్యి ఉండలేరు కదా. సో యువత బాగుంటేనే మనకి అన్ని ఇండస్ట్రీస్ కానీ అన్నీ వస్తాయి. సో మనకి యువత అనేది ముందుకు వెళ్తా ఉంటే మనం కూడా అభివృద్ధి చెందుతుంది, డెవలప్మెంట్ అవుతా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సీఎం గారు జగన్ గారు వస్తాడు అనుకుంటున్నాం. అదే ఏంటి అంటే అంటే నువ్వు జగన్ గారికి వేద్దాం అనుకుంటున్నావు? ఎప్పుడు ఆయనకి వేస్తాం. అంటే ఏంటమ్మా, సంక్షేమాలు అందే, పథకాలు అందే? ఈ 4 సంవత్సరంలోనే రాలేదు. ఇది సంవత్సరం వస్తాయి, ఈ సంవత్సరం రాలేదు. ఇక్కడ ఎవరికి వేస్తావు ఎమ్మెల్యే కోట? జగన్ గారే. జగన్ గారి తరపున ఉన్న వాళ్ళకి వేస్తావు అంతేనా? అంటే జగన్ గారిని చూసి వేసేయడమే, ఎవరిని కూడా. మరి ఇల్లు స్థలం రాకుండా నా పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. ఒక్కడేనా నువ్వు? ఒక్కడనే. ఓటు ఉంది, అన్నీ ఉన్నాయి, ఇల్లు లేకుండా అయిపోయింది. అప్లై చేసావా? చేసాను కూడా రాకుండా ఇలా ఉన్నాయి చాలా. ఇప్పుడు 5-6 సంవత్సరాలు బట్టి పెడతానే ఉన్నా, ఎవరు వచ్చినా కూడా ఇవ్వకుంటున్నారు. దానికి పరిస్థితి ఏమిటి? సొంత ఊరేనా మీది? సొంత ఊరిదేనా? ఇక్కడే ఉంటున్నాం తెనాలి. తెనాలి ఉండడం కాదు, సొంత ఊరేది? ఊరిదేనా? ఇక్కడే పుట్టి పెరిగావా? అన్నీ ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉంది, ఓటు కార్డు. మరేంటి ప్రాబ్లం అడగలేదా? అడిగితే ఎవరు ఏం చెప్పుకుంటున్నారు. చాలా ఇబ్బందులు ఉంటాను నేను. రోడ్ల మీద పడుకుంటున్నా. ఇల్లు లేదు నీకు? ఇల్లు లేదు. ఇల్లు లేకుండా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఈ పరిస్థితులలో చాలా కష్టం అయిపోతుంది. ఎవరు వస్తే నీకు ఇల్లు వస్తుందని నమ్ముతున్నావు? ఎవరు వస్తే? జగన్ వస్తే ఇల్లు వస్తుంది. జగన్ ఉన్నారు కదా ఇన్ని రోజులు, ఇల్లు కూడా వేసిన కూడా రాలేదు. అది మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ ఇస్తారనుకున్నా. మళ్ళీ ఇస్తారు. మీ తప్ప ఏం చేస్తారు? మీ దయ. అది పరిస్థితి. మళ్ళీ ఈసారి కూడా జగన్ గారిని గెలిపిద్దాం అనుకున్నా. జగన్కే
ఈసారి కూడా జగన్కే వేస్తాను. ఓకే. ఈసారి ఎమ్మెల్యేగా మనోహర్ గారే వస్తారనుకుంటున్నామండి. మనోహర్ గారు అంటే ఇంతకుముందు మనోహర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాగా చేశారు. తెనాలి డెవలప్మెంట్ అంతా మనోహర్ గారు చేసిందే. శివన్న గారు వచ్చిన తర్వాత ఏం చేశారు అనేది ప్రజలకే తెలియాలి. మళ్ళీ మనోహర్ గారిని కోరుకుంటున్నాం. ఆయన వస్తే మళ్ళీ డెవలప్ చేస్తారని చెప్పేసి ఆయనకి కావాలి, ఖచ్చితంగా కావాలి. ఏం లేదన్న, 5 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం కదా, జనాలు అయితే చాలా పాడైపోయారు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఈసారి తెనాలిలో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారనుకుంటున్నారు? వైసీపీ శివకుమార్ గారు. శివకుమార్ గారు అంటే పార్టీ నుంచి ఉన్నటువంటి ప్రభావం లేకపోతే లోకల్గా ఆయన చేసిన డెవలప్మెంట్స్? లోకల్గా డెవలప్ చేశాడు. లోకల్గా ప్రతి వర్గానికి లబ్ధి పొందుతున్నారు. ఇదే మన అమ్మఒళ్ళని, ఈ పింఛన్ గురించి అయితే బాగా ఇది ఉంది ఆయన మీద. పింఛన్ గురించి తెల్లారపాటుకు వచ్చి ఈటలు, జిడ్లకు వచ్చి ఈటలు, అదొకటి. ఈ ఆడపిల్లలకి స్కూల్లో భోజన పథకం కానీ, చదువుకుంటాం కానీ, పుస్తకాలని, అదని ఇదని మెయిన్ సౌమ్యర్య మొత్తం బాగా ఆనకట్టుకున్నాడు. అదొక గుడ్డే ఉంది. ఇది కాక ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అది ఇస్తాం, ఇది ఇస్తాం, 4,000 ఇస్తాం, 5,000 ఇస్తాం అంటాను. కానీ ఒకప్పుడు లేనప్పుడు ఏమి ఇస్తారని చెప్పి నమ్మకం లేదు. మెయిన్ దాని గురించి కొద్దిగా ఆలోచన చేస్తున్నారు. ఇదంతా ఆల్రెడీ నేను చేశాను, నేను చేస్తేనే మీరు ఓటేయండి అనే మాట వస్తుంది. ఇప్పుడు ప్రచారం తిరుగుతున్నా ప్రతి చోట ఇదే అడుగుతున్నాడు. మీ ఇంట్లో లబ్ధి పొందిన ఓటేయండి, లేదా లేదు అన్నట్టు ఉంది. ప్రచారం కూడా బాగానే జరుగుతుంది, బాగానే తిరుగుతున్నారు, సందన బాగానే ఉంటుంది. వీళ్ళు తిరుగుతున్నారు. కాకపోతే ఏంటంటే గత 10 ఏళ్ళు మనోహర్ గారు కూడా కొద్దిగా చేశారు. అప్పుల్లో రోడ్లు వేయటం అది అలాంటివి చేశారు. రాజశేఖర గారి హయాంలో, అది రాజశేఖర గారి హయాం ఉన్నప్పుడు చేశాడు మనోహర్ గారు. తర్వాత మళ్ళీ ఇప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నారు. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన సీఎం గారే, జగన్ గారే. కాబట్టి కూడా జగన్ గారే వస్తారు. అంటే 170 కాదు, పైన అయితే ఆయన ఉంటాడు. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అంటే శివకుమార్ గారికి. అంటే పథకాలే కారణమా? పథకాల కారణం వాళ్ళు వచ్చిన చేస్తామని ఏం చేయలేదు కదా. వాళ్ళు అందులో కూటమి ఒకరి మీద నమ్మకం లేదు, అపనమ్మకంతో కూటమి ఏర్పరుచుకున్నారు. వాళ్ళు ఇతనికి ఉంది కదా, సొంత ఓటింగ్ శాతం ఉంది పర్మనెంట్గా. దానివల్ల రావచ్చు 20% స్కోప్ ఉంది. నమస్తే బాబాయ్. ఈసారి తెనాల్లో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారనుకున్నావు? కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి? జగనే వస్తాడు. జగన్ తరపు నుండి అభ్యర్థి శివకుమార్ గారు. వీళ్ళే వస్తారనుకుంటున్నాం. జగన్ మంచి పనులు చేస్తున్నాడు. అది 18 ఏళ్ళు ఇలా ఈ విడత రాలేదు. రాలే. వస్తాయా? వస్తాయంటున్నారు, మనకు తెలియదు కరెక్ట్గా. వస్తాయంటున్నారు. పథకాలే కారణమా జగన్మోహన్ రెడ్డి గారికి గెలవడానికి? అదే పథకాలు తేడా. ఇస్తాడేమో. అంటే ఇస్తాడేమో, మనకు కరెక్ట్గా తెలీదు ఇన్ఫర్మేషన్. లేకపోతే తేడా వచ్చింది. అవునా? జనం ఒక మార్పు వచ్చేసింది. ఇచ్చేయడం బెటర్ అంటావు? అన్నీ అందే మీకు సంక్షేమాలు అన్నీ అందుతున్నాయా? పంచనే వందలే. ఏ 18 ఏళ్ళు వేయలే, అన్నీ వస్తానే ఉండాలి. సో ఈసారి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా కూడా పైన జగన్ గారిని చూసి వేస్తారు. జగన్ గారిని చూసి వేస్తారు సార్, ఆయన చూసి వేస్తారు. శివకుమార్కి లోకల్గా ఆయన ఏం డెవలప్మెంట్ చేశారని నమ్ముతున్నారు? ఏమన్నా చేశారా? శివకుమార్ బాగా చేస్తున్నాడు. బాబాయ్ నమస్తే. చెప్పండి. తెనాల్లో ఎవరు వస్తారు అనుకున్నారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యే శివకుమార్ గారు వస్తారు. వైసీపీ. ఏంటి పార్టీ ప్రభావం అంటారా, లేకపోతే లోకల్ లీడర్గా ఆయన చేసిన డెవలప్మెంట్ అంటారా? అన్ని కార్యక్రమాలు బాగానే చేశాడు. ఎవరికి ఏది ఆపదంటే వచ్చాడు, అందరికి ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకున్నాడు, బాగా చేశాడు. చంద్రబాబుకి ఎందుకు వేయకూడదు అనుకుంటారు? ఎందుకు వేయడానికి? ఆయన ఏం చేశాడు మనకి? ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి లేదు. మరి 45 ఏళ్ళ వాళ్ళకి 18,000 ఇచ్చాడు. మంచి అన్ని సంక్షేమాలు పెట్టాడుగా. మరి చంద్రబాబు నాయుడు ఎవరు ఉపయోగపడలేదు కదా, ఉపయోగపడ్డాడు పని. మరి అన్నాళ్ళు చేశాడుగా 15 సంవత్సరాలు సీఎంగా. ఒక పేదవాడికి ఉపయోగపడ్డా అంటే నేను గొప్పగా చెప్పట్లా, ఉన్నది చెబుతున్నా.
ఇప్పుడు మా బజార్లో ఉంది, నాకు ఒక్కడికే పింఛన్ రాదు, అందరికి వస్తున్నాయి. ఇప్పుడు నాకు ఒక్కడికి రావట్లేదని నేను బాధపడకూడదుగా, అవునా కాదు? అది సో ఈసారి మాత్రం ఖచ్చితంగా వైసీపీకి. గ్యారంటీ పక్కా. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. చెప్పండి. ఈసారి తెనాల్లో ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏదొచ్చినా పేదవాళ్ళకి మంచి చేస్తే బాగుంటుంది అన్న. ఎవరు వచ్చినా సరే పేదవాళ్ళని పట్టించుకుంటే మంచి విద్య, మంచి ఆరోగ్యం. అది కింద ప్రభుత్వంలో ఎలాంటి జరగలేదంటారా? పేదలకు బాగానే జరిగిందన్న. పేదలని ఇబ్బంది లేకుండా చూశారు, నాకు నచ్చింది. ముసలాం మొత్తగా వాళ్ళకి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇస్తున్నారు, సంతోషమే. ఎవరు వచ్చినా వాళ్ళని పట్టించుకోవటమే మంచిది. మళ్ళీ కూడా ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా రిపీట్గా? కోరుకోండి. థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు తెనాల్లో ఎమ్మెల్యేగా? మనోహర్ గారు అనుకుంటున్నాం. అదేనా మనోహర్ గారు కన్ఫామ్గా. ఇటేమో ఎంపీ వచ్చేసరికి గుంటూరు పంసాని గారు ఇల్లే అనుకుంటున్నాం. ఎందుకంటే ఈయన తెనాల టౌన్లో బాగా పనిచేసి ఉన్నాడు. ఏదైనా విజయవాడ నుంచి అటు పైప్ లైన్లు వేస్తున్నాడు. ఈ చిన్న చిన్న ఇవన్నీ ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయింది. అంతకుముందు 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ అవ్వలేదుగా, అందుకని మేము ఆయనే వస్తారు అనుకుంటున్నాం. అదే. సో ఈసారి ఖచ్చితంగా కూటమి రావాలనుకుంటున్నారా? సరిగా కూటమి వచ్చిద్ది ఇది అవుతారు, ఇది చేస్తారు, కూటమి చేస్తారు. గెలవాలని కోరుకోగలడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? కారణాలు అంటే పలానేం లేదు, ఆయన చేసిన మంచి పనులకి దాని కారణమే దానికోసం. ఇది వరకు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏం జరగలేదంటారు? ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వం జరగలేదు అనేది ఏం కాదన్నా, జరిగినవి జరగలేదంటే డెవలప్మెంట్ లేదుగా. మామూలుగా అయితే అన్ని బాగానే డెవలప్మెంట్ లేదుగా. పథకాలు అనేది అది వేరు, డెవలప్మెంట్ లేదుగా. దానికోసం అనేది ఏదైనా డెవలప్మెంట్ లోగడ ఏం చేస్తున్నాడు కదా, కొన్ని రోడ్లు కానీ అవన్నీ చేస్తున్నాడు కదా, అందుకని ఇది కూడా డెవలప్మెంట్ అవుతుందని, డెవలప్మెంట్ చేస్తారని మేము అనుకుంటున్నాం. అనుకుని ఇది చేస్తారని, ఈ కూటమి బాగుంటుందని ఆ ఆలోచనలో ఇది చేస్తాం. థ్యాంక్ యూ. సలాం వాలేకుం. వాలేకుం సలాం. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు తెనాలిలో? ఎవరు వచ్చినా కానీ మాకు తప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడినా కానీ సగాదాగా అయితేనే కొట్టుకుంటున్నారు. వాడు వస్తాడు, వీడు వస్తాడు చెప్పలు. ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు. అవునా? అవును. ఎవరు వచ్చినా పని చేస్తారా? పని చేస్తారు కానీ ఆడు గెలుస్తారు, వీళ్ళు గెలుస్తారని మేము చెప్పం. ఎందుకంటే వాడు మంచోడు అంటే అటు దిగులు వస్తాయి, వీడు మంచోడు దిగులు వస్తాయి. దేవుడు ఏ దేంట్లో పెట్టిస్తాడో చేదు తెలియదు. భగవంతుడు నిలయం చాలా గొప్పది. ఏంది ఎవరు నేర్పిస్తాడో ఆ చెయ్యి అక్కడ పోద్ది. అప్పుడు ఆ రోజు ఆడు గెలుస్తాడు, ఈడు గెలుస్తాడంటే మాకు జంగులు వస్తున్నాయి. తగాదాలు మనుషులు సంపూర్ణ రాజు చేసిన. అవునా? అవును. మనకెందుకు, నేను సాయిబుల్ని, మనకెందుకు బీదవాడు, మేము కాపాడుతున్నాడు. ఇచ్చి బాగా బీదవాడు బాగా చూస్తున్నాడు జగన్. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఆడు మంచోడు, ఈడు మంచోడే. తప్పు అని వాడు తప్పుడు కాదు, ఈడు తప్పుడు కాదు. ఏంటంటే మధ్యలో రాజకీయంగా నేను తిట్టుకున్నాడు అంతే, అంతకన్నా ఏం లేదు. గాలి పోతే ఎట్లో బొంగు అంతే. ఈ నాకుడు ఈ బిల్డింగ్ కూడా రాదు, ఆస్తి రాదు. మన ఒకడు బిల్డింగ్ తయారు చేశాడు, పునాది లేపాడు, దెబ్బకి చచ్చాడు. क्या होता है, क्या बात बोलते हैं? अच्छा ओके. दुनिया में क्या आदमी नहीं, अल्लाह के सिवाय कोई भी नहीं. सिवाय भगवान को याद करो, मरते समय अच्छा मिल जाता. जनाजे का तोहफा होना. अरे फलाना मर जा, सच पे रहा, भले मनुष्य जन्नत में जाता हूँ. बचे क्या जाता है? तू मर गया, तू ले आते है 25 जने बोले तो अरे जन्नत में गा रहे, जन्नत में जाता नहीं होगा. चंद्रबाबू खराब नहीं, जगन भी खराब नहीं, पवन कल्याण खराब, तीन भी अच्छे थे. क्या को तो राजकीय में तू अच्छा, इन अच्छा लड़ लेते, उतना क्या भी नहीं इसमें. ठीक हो, मैं बोला खराब है, गलती बोलो. नहीं अच्छी बात है. ठीक, शुक्रिया. चंद्रबाबू अच्छा, जगन भी अच्छा, पवन कल्याण भी अच्छा. शुक्रिया. को तो हाँ लड़ लेते, तू जीत मैं जीत को कौन जीता था हमारा लड़ा ये जीना బతుకంత ఇదే. జనమేరా కూలివాడి చెమటలో ధనమున్నదిరా, ఆ ధనము అనుభవిస్తే లక్ష్మీ కటాక్షం. ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న. సార్ తెనాలిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యే? ఎవరినే వస్తాడన్న. ఏంటన్నా ఆయన చేసిన అభివృద్ధి కారణం అయితే పైన ప్రభుత్వం అంటారు? పైన ప్రభుత్వాన్ని చూసి ఇక్కడ లోకల్ మామూలుగా మనోహర్ గారు మంచి చేశారు ఒకప్పుడు, కాదని. కానీ పార్టీ విభేదాల మీద వచ్చేకి మాత్రం అంతా వైసీపీ మీదే ఉంటుంది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు చేసిన పాలన కానీ, నవరత్నాలు కానీ, అన్నీ కానీ, ఇప్పుడు వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్ కానీ, డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు జాబ్స్ తక్కువే లేవంట్లా. ఒకవేళ నెక్స్ట్ 5 ఇయర్స్లో కుదిరితే దాని మీద కూడా ఆలోచిస్తాడని ఆశ. అంతేగాని ప్రజెంట్ అయితే ఈ పేదలకు కానీ వీళ్ళ కొరకు మాత్రం బాగానే ఉంది కాబట్టి అది. కంపెనీస్ మాత్రం తక్కువే, కంపెనీస్ లెవెలేక రాలేదు కానీ చాలా వరకు తక్కువే కానీ జరిగింది. కానీ ఈ పేదలకు కానీ వీళ్ళ వరకు మాత్రం చాలా మంచి జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన మీద నమ్మకంతో ఆయనే గెలుస్తాడు. అదేంటంటే ఈ రెండోసారి ఏంటంటే వీటి మీద కూడా కొద్దిగా
శ్రద్ధ పెడతారని చెప్పి సీఎం గారు కానీ ఇక్కడ కానీ అనే ఆలోచన, అంతేగాని మిగతా అంతా బాగానే ఉంది. ఇప్పుడు చంద్రబాబు కొన్ని హామీలు ఇచ్చారు కదా కొత్తగా, సో ఆ హామీలు మీకు ఎలా అనిపించాయి? హామీలు ఏముందన్న, ఇప్పుడు వాలంటరీ ఉంది, వాలంటరీ వ్యవస్థ. ఒకప్పుడు అందరు తిట్టిన వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు లాస్ట్కి ఏమైంది, ఆయనే 10,000 ఇస్తానంటున్నాడు. అంటే ఆయనే ఒప్పుకుంటున్నట్టే కదా. ఈ వైసీపీ గవర్నమెంట్, జగన్ చేసిన గవర్నమెంట్ కూడా బాగానే ఉందని. ఇప్పుడు మొన్న రీసెంట్గా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారిది కూడా వీడియో ఒకటి చూసాం మామూలుగా టీవీలో, ఏమని విద్యా సంస్థల గురించి వీటి గురించి చెప్తున్నాడు, ఇంగ్లీష్ గురించి వీటి గురించి అంతా చెప్పుకొచ్చాడు. ఏమని మామూలుగా మీలాగా అడుగుతారు కదా యాంకర్లు, అడిగితే బాగుందంటే ఆయన కూడా కొద్దిగా తత్తిరిబిత్తిరిగా చెప్పాల్సి వచ్చింది, తడిపిడిగా. బాగుందని చెప్పట్లా, బాగలేదని చెప్పట్లా, వాళ్ళ మనసులో కూడా ఉంది ఏది ఇక్కడే బాగుంది పరిపాలన అని. ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ఉందన్నారు, దానివల్ల ఇప్పుడు కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ జరుగుతున్న మొత్తం చూస్తూనే ఉన్నారుగా. కండక్టర్లే చెప్తారు దాని గురించి చెప్పాల్సి వస్తే, అంతేగాని దాని గురించి అంతేం లేదు అసలు. పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కా అన్న, అసలు అది పక్కా తెనాలని ఒక అటు అయినా కూడా పైన మాత్రం పక్కా జగనే వచ్చేది. థ్యాంక్స్. జనసేన పార్టీ నాదెళ్ల మనోహర్ గారు. నాదెళ్ల మనోహర్ గారు. ఏంటమ్మా అలా కోరుకోవడానికి గల కారణం? నీకు తెలిసిందే కదండి, జగన్ వచ్చి అంతా సర్వనాశనం చేసేసారు. అంటే సంక్షేమాలు ఏమి అందలేదంటారా? కొంతమందికి అందిని, కొంతమందికి అందలేదు అంటున్నారు. అసలు ముందు అది కాదు కదా, సంక్షేమాలు అందటం కాదు కదా. మనకు కావాల్సింది అభివృద్ధి అనేది ఉండాలి. ముందు మనం చదువుకునే పిల్లలకి కాస్త ఉద్యోగాలు అవి రావాలి కదా. మనం వేరే వెళ్ళకుండా రాష్ట్రాలు అవి మెయిన్ అది కదా మనకు కావాల్సింది. రాజధాని అన్నారు, ఏమీ లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టయితే ఈ పార్టీకి ఎంత డెవలపింగ్ ఉండేదో అది మన అందరికి తెలిసిన విషయమేను. అందుకని పైన కూడా కూటమి రావాలి, కూటమి రావాలనుకుంటాం మేమైతే మాత్రం. ఓకే అమ్మా, ఓకే తల్లి. థ్యాంక్ యూ సార్. నమస్తే. చెప్పండి. సార్ ఎవరు వస్తారనుకుంటున్నారు తెనాల్లో? అన్నాపత్తుల శివకుమార్. ఓకే, వైసీపీ. అంటే ఏంటి ఆయనే వస్తారనడానికి గల కారణాన్ని? కారణాలంటే ఆయన వచ్చిన కాడ నుంచి అందరికి బాగుంది జగనన్న పరిపాలనలో. పైన పార్టీని చూసా శివన్న, పైన జగనన్న ఎట్టాగో కింద ఇక్కడ శివన్నట్ట. అవునా? ఇబ్బంది లేదు. తెనాలకి డెవలప్మెంట్ జరిగిందంటారు? 100%. ఓకే ఓకే. కూటమికి ఎందుకు వేయకూడదు అనుకుంటారు? కూటమి కంటే ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. మనోహర్ ఆయన స్పీకర్గా చేసినప్పుడే తెనాల్లో ఉండాల. ఇప్పుడు ఆయనకి ఓట్లేసి ప్రజలందరూ మళ్ళీ వెనక్కిపోవడం తప్పితే ఏం లేదు. అదొకటి. శివకుమార్ గారు దాదాపు 26-27 లక్షల జగనన్న కాలనీ ఇళ్ళు ఇచ్చి డెవలప్ చేశారు. ప్రజలు అవన్నీ చూస్తూనే ఉంటారుగా. సో అందుకని శివన్న డ్యామ్ షూర్. ఓకే. పైన జగనన్న. జగన్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? 50-50 ఛాన్స్ ఉన్నాయి అన్న. ఓకే. వీళ్ళు అంతకుముందు లోగడ చేసిన వాళ్ళు ముగ్గురు, టీడీపీ కానీ వైసీపీ కానీ, వీళ్ళందరూ ముగ్గురు తెనాలి తెనాలిలో లోకల్ చేసిన వాళ్ళే. 50-50 ఉన్నాయి. ఎవరు చెప్పలేరు రాజకీయం. ఒకరోజు ఆ రోజు సాయంత్రం మారవచ్చు, లేదా ముందే మారవచ్చు. ఎవరైనా అందరూ డెవలప్ చేయాలని కోరుకుంటున్నారు జనం. ఎవరో గెలిచినా సరే ముందు రోడ్లు, ఏ వైసీపీ అయినా జనసేన అయినా సరే ఏ పార్టీ అయినా సరే ముందు ఏది గెలిచినా సరే ముందు రోడ్లు వేస్తే చాలా అందరూ సంతోషిస్తారు. పార్టీలతో సంబంధం లేదు, మనకు అందరం పనిచేయాలి. అదే కోరుకుంటున్నారు జనం, తెనాలి జనం అంతా ప్రజలు. రేపు వచ్చి తెలియదు, దానిలో సమస్య లేదు. ఒకసారి చూడు అన్నాడు జగన్. చూశారు జనం, ప్రజలు. తెలుగుదేశం ప్రభుత్వంలో 50 రూపాయల ముందు క్వార్టరు, ఇప్పుడు 200. 150 పనిచేసిన వ్యక్తి 500 తెచ్చుకుంటాడు. 500లో అదే తెలుగుదేశం ప్రభుత్వంలో 50 రూపాయలు నెంబర్ 1 ముందు. ఇప్పుడు ఉన్న ముందంతా డూప్లికేట్ ముందే. అప్పుడు 50 రూపాయలు 100 రూపాయలు 2 కోట్లు అవుతాడు. ఇంటికి వెళ్తాడు, కన్నడప్పుడు ఇంట్లో పడతాడు. ఇప్పుడు కోట తాగితే 200, మళ్ళీ 2 కోట్లు తాగాల, అది అయిపోతాయి. మందు తాగేవాడు ఓటు అయిపోతే లేడు, ఇబ్బంది లేదు. చిన్న ఇల్లు కట్టుకుంటున్నాడు, టన్ను 25,000 ఇసుక. మళ్ళీ ఆధార్ కావాలా, ఆధార్ కార్డు కావాలి, ఏది లైన్లో ఉంచుకోవాలి, క్యూలో ఒక క్వార్టర్ కావాలా, క్వార్టర్కి ఆధార్ కావాలి, గొడుగు పట్టుకోవాలా, మనిషికి 1 క్వార్టరు. ఏంటది? పిచ్చి మందు. జనం వస్తున్నారు ముందుకి. అవును, మందు వేసాడు రోడ్డు అయిపోతే ఏది సీను, రోడ్లు అల్లబాలా, నడిచి లేవుడు వస్తాడు. బైక్ అవసరం బస్సులు కానీ, బస్సు అంటే లారీ అంటే ఈ పెద్ద టైర్లు కాబట్టి వెళ్తాయి రోడ్డు మీద. అది ఆటో సైకిల్ మీద బైక్ మీద వెళ్ళేవాడైతే లేడీస్ వెళ్తారు, పిల్లలు వెళ్తారు. వెళ్తా టైరు గోర్లు అయితే పడి చచ్చిపోతారు ప్రజలు. గవర్నమెంట్ ఎవరు? సీఎమ్మా? కాదు, గవర్నమెంట్ ప్రజలే. ప్రజలుందో వాళ్ళు లేరుగా. అవునా కదా?
చెప్పండి సార్, ఈసారి తెనాలి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? తెనాలి మనోహర్ గారు ఓకే, కూటమి అభ్యర్థి. కూటమిని. ఎందుకంటే వైసీపీ చేసింది ఏమీ లేదు. ఇంటి పన్ను పెంచింది, చెత్త పన్ను పెంచారు, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, రోడ్లు అభివృద్ధి లేదు. అన్నిటికీ ఇసుక కూడా ఇదివరకు చంద్రబాబు అయినప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ఇసుక అంతా దోపిడే. ఇసుక కావాలంటే లారీ వచ్చి టన్ను 70,000 80,000 ఉంది. ఎప్పుడైతే అక్కడ రాజధాని ప్రాంతంలో పడేశాడో కూటమిది, అప్పటి నుంచి రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. రోడ్లు అభివృద్ధి లేదు, ఏమీ లేదు. అందిన కాడికి ఆటో వాడికి 10,000 ఇచ్చిన వాడికి వెళ్ళినాయి, కానీ సంక్షేమ పథకాలు మిగతా వాళ్ళకి వెళ్ళలేదు. స్థలం ఇచ్చాడు, గజ స్థలం, అయినా కానీ ఉపయోగం లేదు. దానివల్ల ఇప్పుడు బాబు వస్తేనే రాష్ట్రానికి అభివృద్ధి కానీ ఏదైనా కానీ. బీజేపీ కూడా పొత్తు పెట్టుకునే కారణం కూడా అదే. అందుకని బాబే రావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు చేశారంటావు నీకు న్యాయం? నాకు జగన్ గారు చేశారు, బాగా చేశారా? చేశారు. ఓకే, ఎలాంటి న్యాయం చేశారు నీకు? ఈ జనవరి నుంచి నా పింఛన్ ఇచ్చారు, సెంటున్నారేమో ఇళ్ల స్థలం ఇచ్చారు, ఏ క్లాస్గా. అట్లా చాలా మంది న్యాయం చేశాడు అయ్యగారు. ఓకే, నేను జగన్కే వేస్తా. ఓకే, మా ఇంట్లో వాళ్ళు వికలాంగులు, ఆమె కూడా జగన్కే వేసింది. ఓకే, అయ్యా చక్కటి వాక్యం. మళ్ళా 5 సంవత్సరాలు ఆయన సీఎం, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి. ఓకే అయ్యా, ఈసారి గెలిస్తే ప్రజలు ఇంకా చూస్తాడు. ఓకే, ఎంత రిక్షా ఎంత ఈ కాలంలో రిక్షా లేవు కదా, ఎంత సంపాదిస్తున్నావు రోజుకి రిక్షా తొక్కి? రిక్షా బళ్ళు ఎవరు పెద్దగా ఎక్కట్లేదు నాన్న, ఆటోలు ఎక్కుతున్నారు. ఏదో దొరికినట్టు 100 50 ఏదో కాదన్నట్లు మార్చుకుంటున్నాను. అయ్యా, తింటావా? టైంకి ఏమైనా తింటున్నావా సమయానికి? ఆరోగ్యం నాకు సరిలేదు, నాకు అన్ని మందు బిడ్డలే, ఆయాసం, బీపీ, అన్ని నొప్పులు. ఓకే, 45 ఏళ్ళు దాటింది రిక్షా బండి పట్టుకుంటాం. 75లో పట్టుకున్నా, ఇప్పుడు వరకు వదలలా. ఓకే, త్వరలో బండి మానేస్తాను, హోటల్ కప్పులు కొడుకుంటా. ఏం పెన్షన్ వస్తుంది కదా, ఇంటికాడే ఉండు, ఏముంది? పింఛన్ మటుకు ఇస్తున్నాడు అయ్యా. ఇంటికాడే ఉండు, ఏముంది? అది ఏం కడగబోలే ఈ వయసులో, ఎందుకు గానీ ఇంటికాడే ఉండు. ఇంటి స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టిస్తారన్నారా? ఎంఆర్ గారు చెప్పారు, వికలాంగుల కింద ఇల్లు కట్టిస్తాము, భయపడుద్దని చెప్పి నా ఫ్లాట్ అట్లాగే ఉంది. కట్టించుకొని వచ్చేదాంతో ఎంతో కొంత తగ్గు చేసుకొని బతుకు, ఏముంది? అట్లాగయ్యా, ఈ వయసులో అవసరం లేదు, కష్టపడాలి. జగన్ గారు చల్లగా ఉండాలి, ఆయన కుటుంబం చల్లగా ఉండాలా. చాలా మందికి న్యాయం చేశాడు. గిట్టనోళ్ళు గిట్టనట్టుగా ఏదో చదువుతుంటారు, మంచి పనులకు అడ్డం వస్తున్నారు అవతలోళ్ళు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం బాబు. ఈసారి తెనాలిలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా? అంటే ఇట్లా ఓపెన్గా చెప్పలేం కానివ్వండి. ఒకటి నేను చెప్పేది ఒకటి ఏంటంటే, ఒక వ్యక్తి ద్వారా మనం కొంత రుణం పొందిన తర్వాత రుణం తీర్చుకునే ఉద్దేశం అయితే ఉండాలి. మనం ఒక వ్యక్తి ద్వారా కొంత మంచిని పొందాం, ఆ మంచి పొందినప్పుడు రుణం తీసుకునే ఉద్దేశం మాలాంటి వాళ్ళకు ఉండొచ్చు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి ఓటు అనేది నేను వాళ్ళకి వేస్తే వాళ్ళు చెడ్డవాడు, వీళ్ళకి వేస్తే చెడ్డవాడు అని ఎవరు చెప్పకూడదు. అది చాలా తప్పు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓటు ఎవరు వేస్తారనేది వాళ్ళ మనస్సాక్షి ప్రకారం వేసుకోవటం. ఆ ఓటు వేసుకోవడం కూడా ఎవరి వల్ల నేను లబ్ధి పొందిన వాళ్ళకి నేను ఓటు వేయడం అనేది నా యొక్క బాధ్యత. ఎందుకంటే వాళ్ళ ద్వారా నాకు సహాయం చేసినప్పుడు ఆ సహాయానికి నేను రుణం తీర్చుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే, అది ఎవరిష్టం వాళ్ళు, ఎవరు వస్తారనేది మనం ఇప్పుడు ఇక్కడైతే అంత ఇదిగా అయితే ఏం చెప్పలేకపోతున్నాం. పరిస్థితులు ఎవరు వస్తారు ఏంటనేది క్లియర్గా అయితే చెప్పలేని పరిస్థితిగా ఉంది. ఇక్కడ పోటీగానే ఉంది. ఇక్కడ అంత ఇదిగా ఎవరు వస్తారు ఏంటనేది ఏం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మన ఈ మధ్య ఒక వీడియో ఒక పెద్ద ఆయన చెప్తాను, నువ్వు సన్నాసివి వాడికి ఓటేస్తే అది చాలా తప్పు. ఎవరిష్టం వాళ్ళది. ఓటు హక్కు వాళ్ళని అట్లా అనకూడదు. ఇప్పుడు మీలాంటి అతనే అడిగాడు, అడిగితే నువ్వు వైసీపీకి వేస్తే నువ్వు సన్నాసి అయ్యా. ఎవరిష్టం వాళ్ళదండి. నువ్వు ఎట్లా చెప్పగలవు నువ్వు సన్నాసి అని? నేను టీడీపీకి వేస్తే సన్నాసి అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. ఎవరు ఏ పార్టీకైనా వేసుకోవచ్చు, కానీ అట్లా డైరెక్ట్గా చెప్పకూడదు. చాలా తప్పది. అది నీ ఉద్దేశంలో నీ ఉద్దేశంలో ఒక నిజం ఉంటుంది, ఎదుటివాడి ఉద్దేశంలో ఒక నిజం ఉంటుంది. ఎవరి ఉద్దేశం వాళ్ళది. కాబట్టి ఆ విధంగా ఉండాలి తప్పితే నువ్వు వాడికి ఓటు వేస్తే నువ్వు వెదవ్వి, నువ్వు వీడికి వేస్తే వెదవ్వి. ఎవరి ఓటు అనేది మామూలుగా సీక్రెట్గా ఉండేది. అది ఎవరికి వేసుకుంటారో ఓపెన్గా చెప్పేది కాదు. కానీ ఏంటంటే, మనం కొంత ఏదైనా స్వలాభం పొందిన తర్వాత దానికి రుణం తీర్చుకునే ఉద్దేశం ప్రతి ఒక్క మానవుడిలో ఉంటుంది. కాబట్టి నీ యొక్క బుద్ధి ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా ఓటేయమని చెప్పి నేను చెప్తాను. అది సీఎంగా అంటారా? సరే, అది ఏమండి మన చేతుల్లో ఏమీ లేదు. కానీ బీజేపీ ఉండటం ఏంటంటే, కొంత మోడీ గారు కొంచెం మనకు సహాయం చేస్తారు. మోడీ గారి యొక్క విధానాలు బాగుంటున్నాయి, అందరికీ కూడా సహాయం చేస్తారనే ఉద్దేశం అయితే నాకుంది. మోడీ గారికే
మనోహర్ వస్తాడా శివకుమార్ వస్తాడా ఈసారి? ఎవరైనా రాని మేము గ్లాస్కి గ్లాస్కి గ్లాస్ కంటే కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్ బాబు మీద అభిమానమా? పవన్ కళ్యాణ్ పార్టీ మాది. అదే పవన్ కళ్యాణ్ మీద అభిమానం. జనసేన. ఏ ఊరు మీది? చక్రాపల్లి. ఈ నియోజకవర్గమేగా. నాదెల్ల మనోహర్కి వేస్తారు అయితే. మేము గ్లాస్కి. అదేలే గ్లాస్ ఉంటే వేసేయడమే. ఏం చెప్పలే, ఫుల్ టైట్గానే ఉంది. టైట్గానే ఉందా? ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు? ఎవరు వచ్చినా ఏం చేస్తాం అలా ఏం చెప్పలే. అంటే ఎవరో ఒకరు రావాలని అయితే లేదా? నాన్న ఎవరు వచ్చినా ఒకటే పర్వాలేదు. ఓకే గురుగారు నమస్కారం. ఏం చెప్పంటున్నా? ఈసారి తెనాలికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకున్నారు? ఎవరు వచ్చే నాకెందుకు, ఎవరు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. ఇద్దరు బాగానే చేస్తారంటారా? ఎవరెవరు చేస్తారో మాకేం బాగా అంటే మాకేం బాగుంటుంది, వాళ్ళకే బాగుంటుంది, మాకు బాగుండదు కదా. ఏది ఏమైనా కానీ అనవసరం మాటలు ఎందుకులే మాకు చేతగా. ఈసారి ఎవరు వస్తారు అనుకున్నారు తెనాలికి? ఆయనే శివకుమార్ గారు. అంటే వైసీపీ పార్టీ ప్రభావం అంటారా లేకపోతే ఆయన చేసిన డెవలప్మెంట్ అంటారా? లోకల్గా డెవలప్మెంట్ అనేది బాగానే చేసాడు, ఇబ్బంది ఏం లేదు. చేస్తారు, ఆయనకే వేస్తారు. ఆయనకే వేస్తారు. ఎమ్మెల్యేగా ఈసారి తెనాలికి ఎవరు వస్తారు అనుకున్నారు? ఎమ్మెల్యే తెనాలి ఎవరు అంటే ఈయన పేరు ఏంటి అంటే కూటమి అభ్యర్థి నాదెల్ల మనోహరా లేకపోతే శివకుమారా? వైసీపీ. శివకుమారే రావచ్చు వైసీపీ. అంటే ఏంటి బాయ్ పైన ఉన్న పార్టీ ప్రభావం అంటారా లేకపోతే ఇక్కడ లోకల్ డెవలప్మెంట్ అంటారా? లోకల్ డెవలప్మెంట్ ఏం లేదు, బయట ఉండదు, పైన పార్టీని చూసి అదే జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకున్నారు. అదే అంతే, అందరూ అదే అనుకుంటున్నారు, నేను అదే అంటున్నా. ఓకే సార్ నమస్తే అండి. చెప్పు. ఈసారి ఎవరు వస్తారు అనుకున్నారు తెనాలికి ఎమ్మెల్యేగా? ఓట్లు వేసే వాళ్ళని బట్టి ఉంటుంది. అదే సార్ అంటే మీరు ఎవరికి వేద్దాం అనుకుంటారు? ఎవరికి వేస్తాం, ఎవరికైనా వాళ్ళకి. అంటే ఎవరు వస్తే మంచి చేస్తారు? మేము జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. నాదెల్ల మనోహర్ గారికి. ఎందుకంటే రోడ్లు బాగు చేయాల మా ఏరియా, అందుకని మేము మారుద్దాం అనుకుంటున్నాం. మార్పు కోరుకుంటున్నారు. నాదెల్ల గారు వస్తే చేస్తారు కూడా ఇలా. మెయిన్ రోడ్డు ఏది గుంటూరు తెనాలి మెయిన్ రోడ్డు, అంగలగూతురు దగ్గర నుంచి సంగం జాగరల ముడి వరకు రోడ్డు ఇలా. అది కేవలం దానికోసమే మార్పు, లేకపోతే వేసేవాళ్ళం శివకుమార్కి. ఆయన వేయలేదు కాబట్టి జనసేనకి వేద్దాం అనుకుంటున్నాం. వస్తే నాదెల్ల గారు వస్తే చేస్తారు అనుకుంటారా? ఇదిగో కాంప్లెక్స్ కట్టాడు, కాలువలు కట్టాడు, చాలా మటుకు కట్టాడని అనుకుంటున్నాం మా అభిప్రాయం. మీకు రోడ్లు ఇస్తారని నమ్ముతున్నారు? వేస్తాడని బాగు చేశాడు కాబట్టి లోగడ ఇప్పుడు కూడా బాగు చేస్తాడనే ఆలోచన. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఈసారి ఎవరు వస్తారు అనుకున్నారు తెనాలికి ఎమ్మెల్యేగా? ఎవరు వస్తే చెప్పలేము, తెనాలి రాజకీయం ఒక రకంగా ఉంటుంది, చెప్పే పరిస్థితి కాదు. ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నావు? ఎవరు వచ్చినా మాకు ఒకటే. అంతేనా? మార్పు అవసరం లేదంట అయితే? మార్పు ఎవరు చేస్తారు? కనీసం 10 సార్లు 7 సార్లు ఓటేసి ఉంటా. మార్పు నాకు ఎప్పుడు కనపడాల, ఎప్పుడూ అలాగే ఉంది. పైన ఎవరు రావాలనుకుంటున్నావు? పైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఇంకెవరు? నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.